అందరికీ నమస్కారం. మీ పైథాన్ కోడ్ ఒక్కోసారి చాలా నెమ్మదిగా నడుస్తోందననిపిస్తుందా? దాని వేగాన్ని ఎలా పెంచాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇక చింతించకండి. ఈరోజు మనం కోడ్ని మరింత వేగంగా, సమర్థవంతంగా మార్చే కొన్ని అద్భుతమైన పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? నిజానికి ఇది చాలా మంది డెవలపర్లు ఎదుర్కొనే సమస్యే. కోడ్ రన్ చేసి గంటల తరబడి ఆ అవుట్పుట్ కోసం ఎదురుచూడటం. అదే సమయంలో ప్రాజెక్ట్ డెడ్లైన్ టెన్షన్, ఆ నిరాశ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అయితే ఈ సమస్యను ఎలా అధిగమించాలో ఈరోజు మనం చూద్దాం. ఈ సంక్లిష్టమైన టాపిక్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక కథలోకి వెళ్దాం. ఊహించుకోండి, ఒక జూనియర్ డెవలపర్ ఒక పెద్ద ప్రాబ్లంతో సతమతమవుతున్నాడు. అప్పుడు ఒక సీనియర్ డెవలపర్ ఒక కాఫీ షాప్లో కూర్చోబెట్టి చాలా సింపుల్గా ఒక ఉదాహరణతో మొత్తం కాన్సెప్ట్ని వివరిస్తారు. ఇది అలాంటి ఒక మెంటరింగ్ సెషన్ అన్నమాట. సరే, ముందుగా సింక్రోనస్ కోడ్ అంటే ఏంటో చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కాఫీ షాప్ని ఊహించుకోండి. ఆ షాప్లో ఒకే ఒక్క బరిస్టా ఉన్నాడు. ఇప్పుడేమవుతుంది? అతను ఒక కస్టమర్ ఆర్డర్ తీసుకుంటాడు, కాఫీ తయారు చేస్తాడు. అది వాళ్లకి ఇచ్చేంతవరకు క్యూలో ఉన్న మిగతా వాళ్లంతా అలాగే నిలబడి ఉండాలి, ఒకరి తర్వాత ఒకరు. దీనివల్ల పెద్ద క్యూ ఏర్పడుతుంది. ఇది అస్సలు సమర్థవంతమైన పద్ధతి కాదుగదా? అదే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. మన పైథాన్ కోడ్ కూడా డీఫాల్ట్గా ఇలాగే పనిచేస్తుంది. అంటే ఒక పని జరుగుతున్నంతసేపు మిగతా పనులన్నీ ఆగిపోతాయి. ఒక పని పూర్తయ్యేదాకా ఇంకో పని మొదలవ్వదు. అచ్చం మన కాఫీ షాప్లో ఆ పొడవాటి క్యూలాగే మన కోడ్లో కూడా టాస్కులు ఒకదాని వెనుకొకటి పేర్కుపోతాయి అన్నమాట. అయితే ఈ సమస్యకు మన దగ్గర ఒక అద్భుతమైన పరిష్కారముంది. మన కాఫీ షాప్ని కాపాడటానికి ఒక స్పెషల్ టీం వచ్చింది. వాళ్లే మన కాంకరెన్సీ క్రూ. ఈ టీంలో 3 సూపర్ హీరోలు ఉన్నారు: థ్రెడింగ్, అసింక్ మరియు ప్యారలలిజం. మొదటగా థ్రెడింగ్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఎలా ఊహించుకోవాలంటే, ఇప్పుడు మన కాఫీ షాప్లో 2 బరిస్టాలున్నారు, కానీ కాఫీ మెషిన్ మాత్రం ఒకటే. ఒక బరిస్టా పాలు వేడి చేయడానికి మెషిన్ని ఆన్ చేసి వేడి చేస్తున్నప్పుడు ఆ గ్యాప్లో రెండో బరిస్టా కాఫీ గింజల్ని గ్రైండ్ చేస్తాడు. వాళ్ళు ఒకే మెషిన్ని పంచుకుంటూ ఒక పని మధ్యలో వచ్చే గ్యాప్ని ఇంకో పనితో ఫిల్ చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు చాలా వేగంగా స్విచ్ అవుతున్నారన్నమాట. నెట్వర్క్ నుంచి డేటా డౌన్లోడ్ చేయడం లాంటి ఐఓ పనులకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మన టీంలో ఉన్నది ఒక సూపర్ బరిస్టా, అదే అసింక్. ఈ బరిస్టా చాలా స్మార్ట్. ఒక కాఫీ బ్రూ అవుతుండగా ఆ టైంలో ఖాళీగా నిలబడడు. బదులుగా ఆ గ్యాప్లో వెంటనే ఇంకో కస్టమర్ ఆర్డర్ తీసుకుంటాడు. ఒక పనికి వెయిటింగ్ టైం వచ్చినప్పుడు దాన్ని అక్కడికి వదిలేసి వెంటనే ఇంకో పనికి మారిపోతాడు. టైంని అస్సలు వేస్ట్ చేయడు. ఇక ఫైనల్గా ప్యారలలిజం. ఇది చాలా పెద్ద లెవెల్ అన్నమాట. మన కాఫీ షాప్ని మొత్తం విస్తరించి వేర్వేరు కౌంటర్లు పెట్టడం లాంటిది. ప్రతి కౌంటర్లో ఒక బరిస్టా, వాళ్లకు సొంత కాఫీ మెషీన్, సొంత గ్రైండర్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు అందరూ ఒకేసారి ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా పనిచేయగలరు. చాలా పెద్ద పెద్ద లెక్కలు, డేటా ప్రాసెసింగ్ లాంటి పనులకు ఈ పవర్ కావాలి. ఓకే, మన సూపర్ బరిస్టా అదేనండి. అసింక్ గురించి ఇంకాస్త డీప్గా డైవ్ చేద్దాం. అసలది అంత ఎఫిషియెంట్గా ఎలా పనిచేస్తుంది? దాని వెనుకున్న మ్యాజిక్ ఏంటో చూద్దాం. అసింక్ ప్రోగ్రామింగ్లో కొన్ని ముఖ్యమైన పదాలుంటాయి. మొదటిది కోరుటీన్. దీన్ని ఒక కాఫీ రెసిపీ అనుకోవచ్చు. తర్వాత టాస్క్, అంటే ఆ రెసిపీని తీసుకుని కాఫీ తయారు చేయడానికి రెడీగా ఉన్న బరిస్టా. ఇక చివరిగా ఈవెంట్ లూప్. ఇదే అసలైన మేనేజర్. ఏ బరిస్టా ఏ పని ఎప్పుడు చెయ్యాలో అంతా ఇదే చూసుకుంటుంది. మొత్తం కాఫీ షాప్ని నడిపించే మేనేజర్ అన్నమాట. సరే, థియరీ బాగుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఈ కోడ్ స్నిప్పెట్ చూడండి. ఇక్కడ మనం అసింక్ ఐఓ గ్యాదర్ అనే ఫంక్షన్ని వాడుతున్నాం. ఇది ఏం చేస్తుందంటే, మన సూపర్ బరిస్టాలాగా అన్ని టాస్క్లని ఒకేసారి మొదలుపెట్టేస్తుంది. తర్వాత అన్నీ పూర్తయ్యేదాకా వెయిట్ చేసి రిజల్ట్స్ అన్నీ ఒకేసారి మనకి ఇస్తుంది. మరి రిజల్ట్ ఏంటి? అద్భుతం! ఇక్కడ వేర్వేరు సమయం పట్టే పనులున్నాయి. 1, 2, 3, 4, 5 సెకండ్లు. నార్మల్గా అయితే అన్నీ కలిపి 15 సెకండ్లు పట్టాలి. కానీ ఇక్కడ కేవలం 5 సెకండ్లలో అన్నీ పూర్తయ్యాయి. ఎందుకంటే మొత్తం టైం అన్ని టాస్కులలోకెల్లా ఎక్కువ టైం తీసుకున్న టాస్క్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆలోచించండి, ఇది ఎంత పవర్ఫుల్లో! ఇంతకీ దీని రియల్ వరల్డ్లో ఎక్కడ వాడతారు? చాలా చోట్ల. ఉదాహరణకి వెబ్ ఫ్రేమ్వర్క్ అయిన ఫాస్ట్ పిఐలో,
డేటాబేసెస్తో కనెక్ట్ అయ్యే ఓఆర్ఎంలలో, అలాగే ఏఐ ఏజెంట్లు, రియల్ టైమ్ చాటింగ్ యాప్స్, వెబ్ సాకెట్స్, ఇలా ఎక్కడైతే నెట్వర్క్ వెయిటింగ్ టైం ఎక్కువగా ఉంటుందో అక్కడ అసింక్ అనేది ఒక వరం లాంటిది. సరే, ఆ సింక్ చాలా పవర్ఫుల్ అని అర్థమైంది. కానీ కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ పవర్ అవసరమవుతుంది. అక్కడే మన మూడో హీరో ప్యారలలిజం పిక్చర్లోకి వస్తాడు. ఇది మన కాఫీ షాప్లో సరికొత్త స్టేషన్లు తెరవడం లాంటిది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎక్కువ పవర్కి ఎక్కువ రిసోర్సెస్ కూడా కావాలి. దీని సంబంధించిన కోడ్ ఇదిగో. ఇక్కడ ప్రాసెస్ పూల్ ఎగ్జిక్యూటర్ వాడటం గమనించండి. ఇది ఏం చేస్తుందంటే మన కంప్యూటర్లోని వేర్వేరు CPU కోర్స్కి పనుల్ని పంచిపెడుతుంది. ప్రతి పనికి దాని స్వంత మెమరీ, దాని స్వంత రిసోర్సెస్ ఉంటాయి. దానివల్ల అవి నిజంగా ఒకే సమయంలో ప్యారలల్గా రన్ అవుతాయి. మళ్ళీ మన కాఫీ షాప్ ఉదాహరణకి వస్తే, ఒక పెద్ద బస్తా కాఫీ గింజల్ని గ్రైండ్ చేయాలి. ఇది చాలా హెవీ టాస్క్. ఇలాంటి పనుల కోసం ఒక సెపరేట్ స్టేషన్ పెట్టడమే ప్యారలలిజం. భారీ డేటా ప్రాసెసింగ్, వీడియో ఎన్కోడింగ్, మెషీన్ లెర్నింగ్ మోడల్స్కి ట్రైనింగ్ ఇవ్వడం లాంటి CPU హెవీ పనులకు ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఓకే, ఇప్పుడు మనకు సింక్రోనస్, థ్రెడింగ్, అసింక్, ప్యారలలిజం అన్నింటి గురించి ఒక క్లారిటీ వచ్చింది. అయితే అసలైన ప్రశ్నేంటంటే, మన ప్రాజెక్ట్లో ఏది వాడాలి, సరైనదాన్ని ఎలా ఎంచుకోవాలి? దానికోసం ఒక సింపుల్ గైడ్ చూద్దాం. ఈ టేబుల్ మనకు చాలా హెల్ప్ చేస్తోంది. చూడండి, ఇక్కడ క్లియర్గా ఉంది. మీ పనిలో ఎక్కువగా నెట్వర్కీ కాల్స్ చేయడం, ఫైల్స్ రీడ్ రైట్ చేయడం లాంటి IO ఆపరేషన్స్ ఉంటే అప్పుడు బెస్ట్ ఆప్షన్ అసింక్. అలా కాకుండా మీ పనిలో పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా ప్యారలలిజం వాడాలి. ఇక చిన్న చిన్న సింపుల్ స్క్రిప్ట్స్ కోసమైతే నార్మల్ సింక్రోనస్ కోడ్ సరిపోతుంది. సో దీన్నంతా ఒక సింపుల్ 3 దశల ప్రాసెస్గా మార్చుకుందాం. స్టెప్ 1, మీ పని ఏ రకమైనదో గుర్తించండి. అది IO బౌండా లేక CPU బౌండా. స్టెప్ 2, అసలు మీకు కాంకరెన్సీ అవసరం ఉందా లేదా అని అంచనా వేయండి. స్టెప్ 3, ముందు మనం చూసిన టేబుల్ ఆధారంగా మీ పనికి సరిపోయే బెస్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్. రైట్, మనం చాలా దూరం వచ్చాం. ఈ మొత్తం సెషన్ని ఒక పవర్ఫుల్ సమ్మరీతో ముగిద్దాం. మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ ఒకే చోట చూస్తే మనకొక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. దీన్నే మనం ది కాన్కరెన్సీ ప్లేబుక్ అని పిలుద్దాం. మనం ఎక్కడ మొదలుపెట్టాం? ఒక్క బరిస్టాతో మొదలైన మన కాఫీ షాప్ ఇప్పుడు ఒక పెద్ద కాంకరెన్సీ క్రూతో నిండిపోయింది. ఈ చివరి స్లైడ్ మన చీట్ షీట్ లాంటిది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సింక్రోనస్ అంటే ఒక్కడే బరిస్టా, థ్రెడింగ్ అంటే ఒకే మెషిన్ని పంచుకునే 2 బరిస్టాలు, అసింక్ అంటే టైంని వేస్ట్ చేయని ఒక స్మార్ట్ సూపర్ బరిస్టా, ఇక ప్యారలలిజం అంటే పూర్తిగా వేర్వేరు కాఫీ స్టేషన్లు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మంచి డెవలపర్సు కోడ్ రాస్తారు, కాని గొప్ప డెవలపర్సు తెలివైన కోడ్ రాస్తారు. మరి ఈరోజు మనం నేర్చుకున్న ఈ టూల్స్లో మొదట దేనిపై పట్టు సాధించాలనుకుంటున్నారు? అసింకా, ప్యారలలిజమా? మీ కోడింగ్ జర్నీలో నెక్స్ట్ స్టెప్ ఏంటి?